Hi friends, welcome back to my channel. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. గ్రేవీ కూడా చాలా థిక్గా క్రీమీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం పదండి. రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 3 టమాటోలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, 100 గ్రామ్స్ పన్నీర్, కసూరి మేతి. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత రఫ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ తర్వాత పేస్ట్ చేస్తామన్నమాట. అందుకనే కొంచెం రఫ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, ఇలా వేగుతున్నప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిరపకాయల ముక్కలు అయితే సరిపోతుంది. అవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదంటే చిన్న ముక్క అల్లము, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. ఎలాగో పేస్ట్ చేసుకుంటాం కాబట్టి అలా అయినా వేసుకోవచ్చు. నేను పేస్ట్ ఉందని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత ఒక 5-6 జీడిపప్పులు వేసుకోవాలి. ఈ జీడిపప్పులు వేసుకోవడం వల్ల గ్రేవీ బాగా థిక్గా ఉంటుందండి. తర్వాత టొమాటో ముక్కలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మూత పెట్టి మగ్గించుకోండి. టమాటోలు మగ్గాలి కదా. చూడండి, టమాటోలు ఇలా బాగా మగ్గాక కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి, గ్రేవీ బాగుంటుంది. నుండి ఇలా మగ్గింది కదా. ఇప్పుడు ఇదంతా చల్లారాక పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలండి. బటర్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఈ మసాలా బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్లో. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా మసాలా ఫ్రై అయిపోతున్నప్పుడు ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. ఈ మసాలాస్ అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మసాలా. ఇలా కొంచెం ఫ్రై అయింది కదా. ఆయిల్ చూడండి ఇలా బయటకు వస్తుంది. ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి. ఒక 3-4 స్పూన్ల పెరుగు బాగా బీట్ చేసుకొని వేసుకోండి. అలాగే పెరుగు వేసుకుంటే విరిగినట్టుగా అయిపోతుంది. బాగా స్పూన్తో బీట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పెరుగు కూడా మసాలాలో బాగా కలిసిపోయి ఆయిల్ అంతా బయటికి తేలేంత వరకు ఉంచుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి, అస్సలు హైలో పెట్టుకోవద్దు. ఆయిల్ అంతా ఇలా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అంటే మీ గ్రేవీకి తగ్గట్టు, మీకు కొంచెం గ్రేవీ పల్సగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసాను. తర్వాత పన్నీర్ పీసెస్ వేసుకోవాలి. 100 గ్రామ్స్ పన్నీర్ అండి. పన్నీర్ కూడా వేసాక బాగా కలుపుకొని మూత పెట్టి
ఆయిల్ అంతా బయటికి తేలేంత వరకు ఉంచుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి, హైలో అస్సలు పెట్టుకోవద్దు. ఏమంటే మసాలా కదా కొంచెం అడుగంటేస్తుంది హైలో పెట్టుకుంటే. ఇది చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి తేలుంటుంది. ఒకసారి కలుపుకొని ఇంకొక 5 minutes ఉంచుకోవాలండి. చూడండి 5 minutes తర్వాత చూడండి మనం వేసిన ఆయిల్ అంతా ఇలా పైకి తేలుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి వేసుకుంటే పన్నీర్ కర్రీస్లో చాలా బాగుంటుందండి టేస్ట్. ఖచ్చితంగా వేసుకోండి, స్కిప్ చేయొద్దు. చూడండి కసూరి మేతి వేసుకున్నాక ఒకసారి కలుపుకుంటే అంతే అండి, మన ఎమ్మి పన్నీర్ కర్రీ రెడీ. చూడండి పన్నీర్ కర్రీ రెడీ. లాస్ట్లో పైనుంచి కొంచెం క్రీమ్ వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. చూడండి ఎంత థిక్గా క్రీమీగా ఉంది కదా గ్రేవీ. చూడండి ఈ కర్రీని చపాతీ, నాన్, పుల్కా, జీరా రైస్, వైట్ రైస్ దేంట్లోకైనా తినొచ్చండి, చాలా బాగుంటుంది. చూడండి గ్రేవీ కూడా ఎంత థిక్గా క్రీమీగా ఉంది కదా. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.